అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అహంకారంతో ప్రవర్తిస్తే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నావు. నీ ప్రభుత్వం అయినప్పుడు అనుమతి తీసుకోవచ్చు కదా! ఇప్పుడు చూడండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ భూమినే తీసుకుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కి. చక్కగా అనుమతులన్నీ రాసుకుంది. ఎవరి పేరుతో ఏంటి అన్నటువంటిది. జీవోలతో సహా ఇచ్చుకుంది. అందుకని కన్‌స్ట్రక్షన్ చేశాక దానికి నోటీసులు వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఇచ్చినా కోర్టు స్టే ఇచ్చింది. ఎందుకు? అనుమతులు తీసుకొని ఇచ్చారు తప్పే ఉంది పొమ్మనమంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వచ్చేటప్పటికి, రాష్ట్ర కార్యాలయం వచ్చేటప్పటికి మనమే కదా అని కన్‌స్ట్రక్షన్ బిగిన్ అనుమతులు వాళ్ళదే కదా అని ఎవరు తీసుకోలేదు. ప్రభుత్వం పోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కూల్చింది. ఇప్పుడు బెంగాల్‌లో జరుగుతోంది అదే. అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కట్టినటువంటిది అక్రమ నిర్మాణం అని తేల్చి కూల్చివేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఆహ్, దక్షిణ 24 పరగణాల జిల్లా అమ్తాల్లో ఉన్న ఎంపీ అభిషేక్ బెనర్జీకి చెందిన టీఎంసీ కార్యాలయాన్ని అధికారులు శనివారం కూల్చేశారు. అమ్తాల్ ప్రాంతాన్ని పోలీసులు కేంద్ర బలగాలు దిగ్బంధించినాయి ఉదయం పూట. మధ్యాహ్నం వేళ అక్కడికి చేరుకున్న 3 బుల్డోజర్లతో కార్యాలయం ముందున్న షెడ్‌ని, భవనం ముందు భాగాన్ని మాత్రమే నేలమట్టం చేశారు. అసలు బిల్డింగ్‌ని చేయలేదు. భవన నిర్మాణానికి సంబంధించి ఎట్లాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు జిల్లా అధికారులు చెప్పారు. భవనాన్ని అక్రమంగా నిర్మించారంటే అతని ఫిర్యాదుల మేరకు నెల 15వ తేదీన సంబంధికులకు నోటీసులు జారీ చేసిన ఎట్లాంటి స్పందన లేదన్నారు. భవన యజమాని నిర్మాణ వివరాలు కావాలని అడిగినా సమాధానం ఇవ్వలేదని చెప్పారు. అందుకే చట్ట ప్రకార నిబంధనల మేరకు కూల్చివేతలు చేపట్టినట్టు చెప్పారు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బీజేపీ కార్యకర్తలు తమ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు. కూల్చివేత సమయంలో భవనంలో ఉన్న కంప్యూటర్, ల్యాప్టాప్లు, పెద్ద సంఖ్యలో ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకోవడం. అభిషేక్ డైమండ్ హార్బర్ ఎంపీ అయితే అమ్తాలా ఆ నియోజకవర్గంలో భాగం. టీఎంసీ పార్టీ కార్యాలయం నడుస్తున్న ఈ భవనం లీప్స్ అండ్ బౌండ్ అనే కంపెనీ పేరుతో కొనుగోలు చేసినట్టు రికార్డులో ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే అన్ని అనుమతులు ఉన్నాయని అభిషేక్ బెనర్జీ చెప్తున్నాడు. అదే సందర్భంలో స్పందించని తమ కార్యకర్తలు, నాయకులు తన వల్లే అడ్డం అనుకుంటే కనుక తను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించాడు.